హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు భరద్వాజ్ సార్, హోమియోపతి. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలా మందికి కొన్ని సార్లు హార్ట్ అనేది హెవీగా బీట్ అవుతూ ఉంటుంది. కొంతమంది అంటుంటారు, బరువెక్కింది, గుండె చాలా బరువెక్కిందని. మరి ఇది దేనికి సంకేతం అంటారు? దేనికి కారణం? మామూలుగా మనం ఊపిరి పీల్చుకునేది గానీ, మన హార్ట్ బీట్ గానీ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చేస్తూనే ఉంటారనమాట ప్రతి మనిషి. మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. మనకు తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మనం ఊపిరి పీల్చుకున్నట్టు, లేకపోతే హార్ట్ కొట్టుకున్నట్టు తెలుస్తుందనమాట. హార్ట్ కొట్టుకోవడం ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఏదన్నా స్ట్రెస్ ఉన్నా, మీరు రోడ్లో పోతూ ఉన్నారు, ఎవడో వచ్చి తగిలిచ్చాడు, వాడితో గొడవ పడతారు. అక్యూట్ స్ట్రెస్ అంటామనమాట. లేకపోతే మీరు అడవిలో పోతున్నారు, ఒక సింహం అడ్డం వచ్చింది, అక్యూట్ స్ట్రెస్ అంటామట. ఆ టైంలో గుండె అనేది పాల్పిటేషన్ అంటామన్నమాట. పాల్పిటేషన్ అనేది తెలుస్తుంది. ఇది నార్మల్ కండిషన్. కొన్ని అబ్నార్మల్ కండిషన్లో నాకు లాస్ట్ వీకే ఒక కేసు వచ్చిందనమాట. అతను మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే 2 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్‌కి వేరే సంబంధం ఉందని తెలిసింది. పెద్దలందరినీ పిలిచి డివోర్స్‌కి అప్లై చేశాడు. ఆయనకేంటంటే అప్పటి నుంచి రోజు రాత్రి 2 గంటలకు, 3 గంటలకు మెలుకువ రావడం, గుండె దడ కొట్టుకోవడం అనమాట. అట్లా స్ట్రెస్ ఉన్నప్పుడు అవుతుంది కొంతమందికి. లేకపోతే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు కూడా, హార్ట్ అటాక్‌లో మనము లెఫ్ట్ సైడ్ పెయిన్ అంటాము, చెమటలు పట్టినట్లు అంటాము. ఇది కూడా ఒక సిమ్టమ్ అనమాట, పాల్పిటేషన్ అనే సిమ్టమ్. సో చాలా రీజన్స్ ఉన్నాయి మనకు. ఏ రీజన్ అయినా కూడా మనకు హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంటుంది. ఇట్లాంటి పాల్పిటేషన్‌కి స్ట్రెస్ వల్ల రావడం కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల రావడం కానీ చాలా మంచి మెడిసిన్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తే హార్ట్ పాల్పిటేషన్స్ కంప్లీట్‌గా తగ్గుతాయి. సార్, చాలామందికి కొన్ని విషయాలు విన్నప్పుడు షాకింగ్‌వి తల తిరుగుతూ ఉంది అంటుంటారు. కొంతమంది అన్నం తినకపోయినా, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా తల తిరుగుతుంది, నాతో అవ్వట్లేదు అంటారు. మెయిన్ రీజన్ ఏంటంటారు? ఈ తల తిరగడానికి వెనక ఉన్న కారణం ఏంటసలు? మీరు అడిగేదాన్ని బట్టి చూస్తే ఏంటంటే, మనకు ఎప్పుడైతే తిండి తినమో బాడీలో గ్లూకోజ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ తగ్గిపోతుందో మన బాడీ ఇంకా అడాప్ట్ కాలేదనమాట. అంటే ఫ్యాట్‌ని ఎనర్జీగా మార్చుకోవడం అనే మెటబాలిజంని మనం మర్చిపోయాం. ఎప్పుడైతే మనము తిండి తినడం మానేస్తాం, ఎస్పెషల్లీ కొంతమంది డైట్‌లు చేస్తుంటారు. డైట్‌లు చేసి ఒక వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. వాళ్ళు పొద్దున ఇది మాత్రమే తినండి, ఇవి తినొద్దని. అంటే ఇన్ని రోజుల నుంచి మొత్తం షుగర్స్, కార్బోహైడ్రేట్స్ తిన్నవాళ్ళు ఒక్కసారి మానేస్తే ఏమవుతుందంటే, మీ బాడీకి ఎనర్జీ అనేది రాదనమాట. ఫ్యాట్ ఎనర్జీగా మారదు. బయట నుంచి మీరు ఎనర్జీ ఇవ్వదు. అప్పుడు మీకేంటంటే గ్లూకోజ్ అనేది డౌన్ అయిపోయి తల తిరిగినట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడే గానీ వెయిట్ లాస్ అనేది మనము గ్రాడ్యువల్‌గా చేయాలి తప్పితే ఒకటేసారి ఫుడ్ మానేసి చేయకూడదు. మనకు ఫిట్ ఇన్ 6 అనే ప్రోగ్రామ్ ఉంది. ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్‌లో ఏంటంటే మనం గ్రాడ్యువల్‌గా ఫుడ్‌ని తగ్గిస్తాం గానీ సడెన్‌గా ఒకటిసారి తగ్గిస్తే మనకు బయట నుంచి ఫుడ్ నుంచి ఎనర్జీ రాదు. మన ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ కాకుండా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సార్, చాలామంది అంటుంటారు, కళ్ళ ముందు చీకటిగా అనిపిస్తుంది, అంత చీకటిగా నాకేం కనిపించట్లేదని. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు మరి? మన కళ్ళ ముందు చీకట్లు రావడం అనేది చాలా కారణాల వల్ల వస్తుందండి. ఒక్కొక్కసారి మనకు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా వస్తుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుంది. హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుంది. మన కిడ్నీలకు సంబంధించినవి. ఏ ప్రాబ్లమ్ వల్లన్నా మనకు ఈ బైర్లు గమ్మడము, లేకపోతే కళ్ళ ముందు చీకట్లు రావడం అనేది వస్తాయి. మనం ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకొస్తుంది? హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే లంగ్స్‌లో ప్రాబ్లమ్ ఉందా? లివర్‌లో ప్రాబ్లమ్ ఉందా? డైజెషన్‌లో ప్రాబ్లమ్ ఉందా? బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉందా? అని ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసి హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే గనక చాలామందికి ఈ కళ్ళు బైర్లు గమ్మడం అనేది ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతుంది. మొన్ననే నాకు ఒక పేషెంట్ వచ్చాడనమాట. ఆ పేషెంట్ ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్, హోమియోపతి మెడిసిన్స్ రిప్రజెంటేటివ్ అనమాట. ఆయన ఏం చెప్తారంటే, "సార్, నాకు దగ్గొచ్చింది అంటే కళ్ళు బైర్లు గమ్ముతాయి." ఫర్ ఎగ్జాంపుల్ బైక్‌లో డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు దగ్గొచ్చింది అంటే కళ్ళు తిరుగుతాయన్నమాట. అంటే కళ్ళు బైర్లు గమ్ముతాయి ఆయనకి. ఇటువంటి కేసుకి కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆయన కాన్స్టిట్యూషన్ మొత్తం తీసుకొని మనం హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇచ్చాం. ఆ మెడిసిన్ ఇచ్చిన వెంటనే వితిన్ 1 వీక్ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోయింది. ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. సార్, కొంతమందికి చేతులు, కాళ్ళకి స్పర్శ అనేది ఉండదు కొన్ని సార్లు. మరి ఇలా ఉండకపోవడానికి ఏ సమస్యకు సంకేతం అంటారు? అంటే దేనికి సూచిస్తుందంటారు ఇది? ఇది 2 రకాలండి. అంటే చాలా రకాలున్నాయి. మనం మెయిన్‌గా చూసేది 3 రకాలుగా చూస్తామన్నమాట. ఒకటి విటమిన్ బి డెఫిషియన్సీ. ఎవరికైతే విటమిన్ బి డెఫిషియన్సీ ఉంటుందో, బి12 డెఫిషియన్సీ అంటాం. విటమిన్ బిలో కూడా బి12 డెఫిషియన్సీ. బి12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాడీ పైన స్పర్శ పోవడం అనేది కామన్. ఫస్ట్ వీళ్ళు చెక్ చేయించుకోవాల్సింది విటమిన్ బి12 అనమాట.
నెక్స్ట్ వీళ్ళు చెక్ చేయించుకోవాల్సింది ఏంటంటే హై షుగర్స్, బాడీలో ఏమన్నా అన్‌కంట్రోలబుల్ షుగర్ ఉందా, డయాబెటీస్ ఉందా? ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా నరాలన్నీ దెబ్బతిని ఈ స్పర్శ అనేది పోతుందనమాట. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ అంటే మెడ నరాలు అరిగిపోవడము, లోయర్ బ్యాక్ నరాలు అరిగిపోవడము, అరిగిపోయి దాంట్లోంచి బయటికి నరాలు వస్తే దానిపైన ప్రెషర్ పడి ఇట్లా నమ్‌నెస్ అని వస్తుందనమాట. ఈ 3 కారణాల వల్ల దేని వల్లన్నా వచ్చినా కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ మళ్ళీ కంప్లీట్‌గా రివర్స్ చేసుకోవచ్చు. విటమిన్ బి12 కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. అదేవిధంగా షుగర్ పెరిగితే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి వాడితే షుగర్ అనేది కంప్లీట్‌గా రివర్స్ చేసుకునే శక్తి కూడా హోమియోపతి మెడిసిన్స్‌కి ఉంది. సార్ చాలా వరకి కొన్ని కేసెస్‌లో చూస్తుంటాం. మనం వింటుంటాం శబ్దం. అది వేరే అనిపిస్తుంది. కొంతమందికి చెవులల్లో తలస్నానం చేసినప్పుడు కన్నా, ఎప్పుడైనా ఫ్రీ టైమ్స్‌లో ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా ఏదో ఒక సిట్యుయేషన్‌లో చెవులో ఒక రకమైన శబ్దం గట్టిగా వినిపించడం, చెవులో ఏదో పగిలింది అని అనిపిస్తా ఉంటుంది. ఇది దేనికి కారణం అంటారలా? రైట్. చాలామంది ఎలా చెప్తారంటే గుయ్యి అని సౌండ్ వస్తుంది. చెవులో కందిరీగ వచ్చినట్లు సౌండ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే జీవితాంతం పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఉంటుంది. కొంతమందికి స్పెసిఫిక్ టైంలోనే వచ్చిపోతుంది. దీన్నంతా మనం ఏమంటామంటే సైంటిఫిక్‌గా టినిటస్ అంటామనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ టినిటస్ ఎందుకు వస్తుందని ఎవ్వరికీ రీజన్ తెలియదు. బట్ హోమియోపతిలో ఈ టినిటస్‌కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. నాకు మొన్ననే ఒక చెన్నై నుంచి ఒక పేషెంట్ వచ్చిందనమాట. ఆమె చెన్నైలో ఉంటారు. లేడీ ఆమె. చాలా డైనమిక్, చాలా ధైర్యం ఉన్న లేడీ. సో, కొన్ని వందల కోట్లు సంపాదించిందామె. ఆమె రియల్ ఎస్టేట్ చేసేదనమాట. ఈ రియల్ ఎస్టేట్ చేసిన టైంలో ఆమెకి ఈ టినిటస్ అనేది వచ్చింది. ప్రపంచం మొత్తం తిరిగింది, ఎక్కడా తగ్గలేదు. మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే ఆమె మైండ్ ఒక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్‌ని అర్థం చేసుకొని, ఆమె అలవాట్లను అర్థం చేసుకొని, ఆమె ఫిజియాలజీ ఎలా ఉంది, ఆమె డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి మనం ఒక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. ప్రపంచం మొత్తం తిరిగినా తగ్గని టినిటస్ వితిన్ 2-3 డేస్ హోమియోపతి మెడిసిన్స్‌లో తగ్గిపోయింది. హోమియోపతి టినిటస్‌లో అంత బాగా పనిచేస్తుంది. మనకేంటంటే పేషెంట్ కోఆపరేట్ చేసి మంచి డీటెయిల్స్ గాని ఇస్తే హోమియోపతిలో టినిటస్‌కి చాలా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. హ్మ్. సార్ చాలామందికి కొన్ని సార్లు శరీరం చాలా బలహీనంగా అనిపిస్తుంటుంది. దీనికి మెయిన్‌లీ కారణాలు ఏమంటారు? రైట్. శరీరంగా ఉన్నట్టుండి బలహీనంగా మారింది అంటే డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి స్ట్రెస్‌లో అలా అవుతుంది. ఇంకోటి హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు అలా అవుతుంది. ఒక్కొక్కసారి ఏదన్నా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అలా అవుతుంది. లేదంటే విటమిన్ గానీ, మినరల్ గానీ డెఫిషియన్సీస్, లో ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా. సో, వందల రీజన్స్ ఉన్నాయండి. ఎవరికన్నా గానీ నాకు సడెన్‌గా ఇలా వస్తుంది అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డయాగ్నోస్ చేయాలి. దేనివల్ల వస్తుంది? డైజెస్టివ్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉందా? రెస్పిరేటరీ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉందా? ఫుడ్‌లో ప్రాబ్లమ్ ఉందా? అని మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తే డెఫినెట్‌గా వీక్‌నెస్ అనేది తగ్గుతుంది. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని మదర్ టించర్స్ అంటాం. ఈ మదర్ టించర్స్ గనక వాడితే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీక్‌నెస్ అనేది బాగా తగ్గిపోతుంది. ఈ వీక్‌నెస్ అంటే అన్‌టోల్డ్ వీక్‌నెస్ ఎందుకొస్తుందో వీక్‌నెస్ తెలియని కేసెస్‌లో కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది.